హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మీనమ్మ అమెరికా ముచ్చట్లు. ఇది పార్వతీపురంలో మా మామయ్య గారి సొంత ఊర్లో సొంత ఇల్లు అండి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది. 2 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. ముందు క్రింద కట్టారు, ఒక బెడ్రూమ్ అండ్ అట్లా కట్టి అందులో ఉంటూ పైన ఇల్లు డబుల్ బెడ్రూమ్ డబుల్ అన్నట్టు కట్టారనమాట. పుట్టినూరులో ఇల్లు కట్టుకుంటే ఎవరికైనా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. మాకు హైదరాబాద్లో ఇల్లు ఉంది, ఇక్కడ ఇది కొత్తగా కట్టిందనమాట. మా అమ్మయ్య గారు ఎంతో ఇష్టంగా కట్టుకున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది మా ఊరికి దగ్గరలోనే. అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. మా కోసం మామయ్య గారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. మేము వచ్చాక మళ్ళీ హైదరాబాద్లో ఉంటే ఇక్కడికి తిరగడానికే మాకు ట్రైన్లోనే టైం అయిపోతుంది. మేము ఉన్న 40 రోజుల్లో ఇంకా పిల్లల్ని మిస్ అవ్వకూడదు అన్నట్టు అందరం కలిసి ఉన్నట్టు ఉంటుందని మామయ్య గారు వాళ్ళు మాతో పాటు ఇక్కడ ఉన్నారనమాట. ఇంకా అక్కడే మాకు దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మాకు ఇక్కడ క్రాకర్స్ అవి కాల్చడానికి అవ్వదు. చిన్నగా ఏదో కాకరపువ్వొత్తు లాంటివి కాలుస్తూ ఉంటాం, అది కూడా జాగ్రత్తగాను. మావన్నీ చెక్కిల్లులు కదా, అమెరికాలో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయని చాలా కష్టం అన్నమాట. ఇంకెప్పుడైనా అలా దీపావళి రోజు తప్పకుండా 1, 2 అన్నట్టు అలా కాలుస్తాము. ఈ ఇయర్ అయితే దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీతో పాటు షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి వీడియోలు ఇప్పుడు ఏం షేర్ చేస్తాను అనుకున్నా కూడా లేదు, మా మెమరీస్ని ఇలా షేర్ చేసుకుంటూ భద్రపరచుకోవాలని వీడియోస్ అన్నీ ఎక్కడెక్కడ కొంచెంగా తీసినవన్నీ ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట. వీడియోలు కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి, చాలామంది చూస్తున్నారు. చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కూడా అది కూడా హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనకు అదే కదా ఎంకరేజ్మెంట్ అనేది. ఛానల్ స్టార్ట్ చేసాము అంటే చూస్తున్నారనేది ఎంత ఆనందమో, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారంటే మనల్ని ప్రోత్సహిస్తున్నట్టు అనమాట. దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ప్రతిదీ ఇంకా 10 సంవత్సరాల తర్వాత కొత్తగా అన్నట్టు అనిపిస్తుంది మాకు. మేము 7 ఇయర్స్ ఇక్కడ ఉండి చాలా వరకు ఉన్న వాటిలోనే సెలబ్రేట్ చేసుకుంటాము. అలా కాకుండా పద్ధతి ప్రకారం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈవెన్ అత్తమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఇవన్నీ చేయరన్నమాట. ఇలా ఆముదం గర్రలకి మనం కాటన్ కట్టి పత్తి కట్టి దీపాలు వెలిగిస్తారనమాట. దీపావళికి ఇది స్పెషల్ మాకు. ఇప్పుడు చాలా వరకు చేస్తున్నారో తెలియదు కానీ ఇప్పటికీ విలేజెస్లో చాలా బాగా ఇవన్నీ పాటిస్తారండి. నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇవన్నీ చేసి నా చేతులతో నేను చేసి మా ఇంటి దగ్గర వెలిగించాము. మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా ఏళ్ళు అయిపోయింది మీనా అసలు ఇలా చేసుకోనని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారనమాట. అందరం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి చేసుకోవటం ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇలా ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడానికి ప్రమిదలు ముందే కడిగి ఒత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని మార్నింగ్ నుంచే మాకు ఇంకా చూసారు కదా తోరణాలు కట్టుకోవడం, నీళ్లు బంతిపూలతో అలంకరించుకోవడం చిన్నగా మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇలా దీపాలకి అన్నిటికీ రెడీ చేసుకున్నాము. అసలు కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ దీపాలు పెద్దగా పెట్టుకోకూడదు, అయినా నేను పెడతా ఉంటానులేండి మనకు చిన్నగా అన్నట్టు. ఇంకా ఆయిల్ ప్రమిదలు హడావిడిగా అనిపించింది. చాలా సంతోషంగా అనిపించింది. ఈవినింగ్ ఇలాగా పరమాన్నం, బూరెలు, తర్వాత మనకి పప్పు అన్నం పెడతారు దీపావళి రోజు. ఇంకా అవన్నీ అత్తం చేస్తూ ఉన్నారు. చిన్నగా వీడియోస్ తీసుకున్నాం అనమాట. మాకు దీపావళి అంటే ఎంతమందికి అలవాటు ఉందో తెలియదు. ఖచ్చితంగా మనకి రాగి పిండితో ఒక అట్టేస్తారండి. మేము చోడిపిండి అట్ట అంటాము. రాగి పిండితో అట్టేస్తారు. అదైతే కంపల్సరీగా ఈవినింగ్ దీపాలన్నీ వెలిగించాక ఫస్ట్ ప్రసాదంగా అదే తినాలంటారు. ఊర్లో అది తినకపోతే గాడిదగా పుడతా వచ్చే జన్మలని బెదిరించేవాళ్ళనమాట. చిన్నప్పటి నుంచి అది ఉంది. ఎంతమందికి తెలుసో తెలీదు, తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇలా చేసుకుంటాము, అన్నీ అరేంజ్ చేసుకుంటాము. అన్నీ అత్తమే చేశారు, నేను జస్ట్ హెల్ప్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలతో నాకు పక్కన ఉండటం తప్ప ఇంకేం చేయటానికి కుదరలేదు. వాళ్ళని చూసుకుంటూ ఉండడం, మా అత్తమ్మకి హెల్ప్ చేస్తూ ఉండడం అయింది. ఇలా అన్నీ చేసుకున్న స్వీట్స్ అన్నీ మనం దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకా క్రిందకు వెళ్ళి ఇంటి ముందు దీపాలు వెలిగించటం. మాకు కర్రలు అంటారు, మనకి గోగునార తీస్తారు కదా ఆ కర్రలో, మీరేమంటారో తెలీదు, నాకైతే అవే తెలుసు అనమాట. కర్రలు అంటాం, తర్వాత గోగునారతో తీసే కర్రలు అనటం. వాటితో బొద్దు వెలిగిస్తాము. ఇంట్లో పూజ అయిపోయాక లక్ష్మీదేవికి చిన్నగా దీపం పెట్టుకొని మనం చేసుకున్న ప్రసాదాలన్నీ పెట్టుకొని ఇంట్లోనే అన్ని దీపాలు వెలిగించుకొని ఆ దీపాలు తీసుకువెళ్ళి బయట మనం గుమ్మం ముందు, తర్వాత ఇంటి ముందు ఏమైనా గోడల్లా ఉన్నా
ఇంటి ముందు క్రింద ముగ్గు వేసుకొని ముగ్గు పైన పెట్టుకుంటాం అన్నమాట. ఎంత సంతోషంగా అనిపించిందో, బాగా రెడీ అయ్యి మంచిగా చీర కట్టుకొని నగలు వేసుకొని ఇంకెంత సరదాగా అనిపిస్తుంది కదా ఇలాంటివన్నీ. మా పొజ్జాయిని కూడా బాగా రెడీ చేసాము. తర్వాత డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాము. లోపల ఒక డ్రెస్ వేసాము, కాటన్ డ్రెస్. క్రాకర్స్ కాల్చేటప్పుడు డ్రెస్ చేంజ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఆమె ఫుల్ డే ఆ డ్రెస్తోనే ఉందన్నమాట. ఐ మీన్ ఈవినింగ్ అంతా క్రాకర్స్ కాల్చిన అంతా ఈ డ్రెస్తోనే ఉంది. నేను కటిక్కర్లు అని చెప్పాను కదా, గోగునార్ కర్రలు, అవి వాటితో మనకి జనప కర్రలు అంటారు, చాలా పేర్లు ఉంటాయి. వాటితో ముందు బొద్దు వెలిగిస్తాము. ఆముదం కర్రలు చేసుకున్నాం కదా 3 ఒత్తులతో, అవి ఫస్ట్ వెలిగించి దేవుడికి చూపించి, ఇది ఏంటంటే దీపావళి రోజు ఈ ఒత్తులు ఇవన్నీ వెలిగించడం అంటే చనిపోయిన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి స్వర్గానికి దారి చూపించడం అంటారు. నాకు కొంచెమే తెలుసు, పూర్తిగా తెలీదు. అప్పుడు మా నాన్న వాళ్ళని అడిగితే, ఎందుకు నాన్న ఇలా వెలిగిస్తారంటే, ఇలా పెద్దలకి దారి చూపించడం అమ్మ, వాళ్ళకి ఒక రోజు అన్నమాట, దీపావళి నుంచి దీపావళికి అలా ఆ రోజు దీపాలు ఎక్కువ వెలిగించి వాళ్ళకి వెలుతురు చూపిస్తూ ఉండాలి. అలా 3 సార్లు తిప్పుతారనమాట. దివ్వి దివ్వి దీపాలామాస, రేపు కాదు ఎల్లుండి కాదు అవతల నాగుల చవితి అంటే 5 రోజులకి నాగుల చవితి వస్తుంది కదా అని ఒక వర్డ్ అంటారు. మా నాన్న ఎప్పుడు అంటూ ఉంటారనమాట. ఇవన్నీ అత్తయ్యలు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట. వాళ్ళు హైదరాబాద్లో ఇవన్నీ ఇంకా అక్కడ కొన్ని దొరికిన వాటితో చేసేవాళ్ళు. అలా అన్నట్టు క్రాకర్స్ వెలిగించడం చేసేవాళ్ళు, కానీ ఇదంతా చేసేవాళ్ళు కాదు. దీపాలు వెలిగించడం అదంతా కంటిన్యూగా ఉండేది, పూజ ప్రసాదాలు. కానీ ఇది ఒక్కటి మాత్రం చాలా సంవత్సరాల తర్వాత అత్తయ్య వాళ్ళు, మామయ్య గారు, మేము అందరం కలిసి చేసుకుంటున్నాము. మనవడు మనవరాళ్ళతో తాతయ్య నానమ్మ దీపావళి చాలా బాగా చేసుకున్నారు. మేము ఇది అయిన వెంటనే మా ఇంటికి వెళ్ళాల్సి ఉండేది, కానీ వెళ్ళలేకపోయాము. ఇక్కడే చాలా టైం అయిపోయింది. మా కోసం మా అన్నయ్యలు, మా వదినలు, పిల్లలు అందరూ ఎదురు చూసి ఇంకా లేట్ అయిందిలే అన్నట్టు వాళ్ళు ఇంకా వాళ్ళ దీపావళి వాళ్ళు చేసుకున్నారు. మేము మార్నింగ్ మా ఊరికి వెళ్ళామన్నమాట. ఎంత బాగా అనిపించిందో, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా బుజ్జమ్మ అయితే డ్రెస్ చేంజ్ చేస్తానమ్మా, క్రాకర్స్ పైన పడిపోతాయంటే అస్సలు ఆమె ఒక్కసారి డ్రెస్ వేసిందంటే అస్సలు ఇప్పదండి. ఇంకా అత్తయ్య గారు ఏడిపించడం ఎందుకులే, మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఉండనీలే మనం అందరం ఉన్నాం కదా, జాగ్రత్తగా చూసుకుందాము అని చెప్పేసరికి ఇంక ఉంచేసాను. నాకేమో భయం, అది లూజ్గా ఉంది. అత్తమ్మ కూడా భయపడ్డారు, అసలు ఈ డ్రెస్ తీసేద్దామమ్మా అని. ఎంత బ్రతిమలాడినా ఆమె ఇంక ఒప్పుకోలేదు నేను అదే డ్రెస్తో ఉంటానని. ఎన్ని క్రాకర్స్ కాల్చామో, ఎంతసేపు కాల్చామో మాకే తెలీదు. 7 సంవత్సరాలు కాల్చకుండా దూరంగా ఉన్నవన్నీ ఒక్కసారి కాల్చినట్టు అనమాట. చాలా ఎక్కువ కొన్నారు. మా అన్నయ్య మా వారు వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్న దారిలో తీసుకున్నారనమాట. చాలా ఎక్కువ తీసుకున్నారు. అన్నయ్య ఎక్కువ కొన్నారు, మేము ఇంకొంచెం తక్కువ తీసుకున్నాం. అన్నయ్య ఇద్దరికి తీసుకున్నారు, ఈయన నేను తీసుకుంటాలేండి బాగారన్న ఒప్పుకోలేదు, ఇద్దరికి తీసుకున్నారనమాట. చాలాసేపు కాల్చాము. అందుకే మాకు అసలు టైం తెలియదు. మా పిల్లలు చూసారు, అసలు ఫస్ట్ టైం అన్న భయం లేదు, అన్నీ నేను కాలుస్తాను. మా పాప అయితే ఇంకాను, మా వాడు కొంచెం ఏమైనా భయపడేవాడేమో కానీ మళ్ళీ నేను కాలుస్తాను అనేవాడు ఒకసారి చూడగానే. ఇంకా సరదాగా ఎంత ఎంజాయ్ చేశారో నిజంగా మాటల్లో చెప్పలేను, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ దీపావళి అయితే మాత్రం, దీపావళి అంటే ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, ఇన్ని క్రాకర్స్ కాలుస్తారు, ఇంత హడావిడిగా ఉంటుంది, మంచిగా రెడీ అవుతారు, ఇంకా మంచి ఫుడ్ అన్నట్టు అన్నీ ఉంటాయి కదా. ఇక్కడైతే ఫ్యామిలీని మిస్ అవుతాం, ఇలాంటి ఇవన్నీ మిస్ అవుతాం అనమాట, క్రాకర్స్ కాల్చడం. ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్లో మనకి అనుమతి ఇస్తున్నారు కొంతమంది సెలబ్రేట్ చేసుకోవడానికి, కానీ అది ఎక్కడో ఎప్పుడో అన్నట్టు ఉంటుంది. ఇక్కడ మాకు కొన్ని సందర్భాల్లో కాలుస్తారు కదా, అది ఎప్పుడో సముద్రం మధ్యలో ఎక్కడో కాలుస్తారు, చాలా బాగుంటుంది. న్యూ ఇయర్కి లేకపోతే మనకి ఇంకా ఫ్లాగ్ డే అప్పుడు కానీ అలా చేస్తూ ఉంటారు. మా అమ్మాయి ఆ డ్రెస్ వేసుకొని చిచ్చుబుడ్లు కాలుస్తూ, ఐ మీన్ ఇంకా కాకరపోతులు కాలుస్తూ, బాంబులు కూడా కాలుస్తానని వాళ్ళు అడిగితే అసలు వదిలేదు కాదు. అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకో అన్నా కూడా ఊరుకునేది కాదు, అసలు ముట్టుకొనిచ్చేది కాదు. ఇంకా జాగ్రత్తగా ఆమె చేతి కూడా కాల్పించాము. మళ్ళీ ఎప్పుడు ఇవన్నీ సరదాలు అవుతాయి అని చెప్పి ఎక్కడ మిస్ అవ్వకూడదని నేను కూడా చాలా వరకు కాల్చా. చిన్నప్పుడు భయపడేదాన్ని, కానీ ఈసారి మాత్రం భయం లేదు, ఏం లేదు, చక్కగా అన్నీ వెలిగించామన్నమాట. ఎంత హ్యాపీగా అనిపించిందో. మా పాప చూసారు, అసలు ఆపలేకపోతున్నాం ఆమెని. అమ్మ ఆగో అమ్మ, మేము చేస్తామన్నా కూడాను ఫుల్ ఎంజాయ్ చేశారు. ఉన్న 40 రోజుల్లో కూడాను, 40 రోజులు 40 గంటల్లో అయిపోయింది మాకైతే. అయిపోయినా కూడా ఎన్ని మెమరీస్ని మాతో తెచ్చుకున్నామా అనిపించింది.
అనిపించింది. చాలా 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 హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. మీతో పాటు షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ముందుగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి వీడియో పూర్తి వరకు చూడడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే మా మెమరీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. మీకు ఇందులో చాలా వరకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బుజ్జి మా బుజ్జాయిలైనా నచ్చచ్చు, మా క్రాకర్స్ కాల్చడమైనా నచ్చచ్చు. ఇలా ఉంటుంది పూజ విధానం అయినా ఏదో ఒకటి నచ్చుతుంది కదా. నాకైతే ఇవన్నీ మెమరీస్ అండి. ఫోన్లో కొంచెం చూసుకునే కంటే ఇలా ఫుల్ వీడియోలో చూసుకుంటుంటే, నేను అప్పుడప్పుడు టీవీలో చూసుకుంటూ ఉంటాను ఎంత బాగా ఎంజాయ్ చేసామని. మాతో పాటు బయట వాళ్ళు కాల్చిన క్రాకర్స్ని కూడా ఇలా వీడియోస్ తీసుకున్నా ఎంత బాగా అనిపించిందో. ఎంత సౌండ్ వచ్చినా భయపడలేదు, ఎంత ఫైర్ వచ్చినా భయపడలేదు ఇద్దరు కూడాను. వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోయా. ముందు సారీ చేంజ్ చేసుకొని అప్పుడు క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందరూ క్రాకర్స్ కాల్చేస్తున్నారని చెప్పి మా పిల్లలు హడావిడి లోపల డ్రెస్ ఉంది చూసారా, మొత్తం అంటున్నారు ఆ డ్రెస్ ఇప్పవు, ఏంటమ్మా అట్లా ఇట్లా తిరుగుతున్నావని. చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం నిజంగాను. ఎన్నో సంవత్సరాలు పిల్లలు ఫస్ట్ టైం అండి ఇంత సౌండ్ వినటం, ఇలా క్రాకర్స్ అన్నీ కాలుస్తుంటే చూడటం. కానీ ఎక్కడ భయపడలేదు. మేము ముందు భయపడతారేమో కొద్దిసేపు ఉండి లోపలికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాము. ఈవినింగ్ నుంచి నైట్ అంతా మొత్తం క్రాకర్స్ అన్నీ అయిపోయే వరకు అలాగే అయితే వీడియో తీసుకున్నాము. ప్రతిదీ మాకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ నమ్మ అమెరికా ముచ్చట్లు. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు వీడియోస్ అన్నీ ఫాలో అవచ్చు అనమాట. తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్ అండి.